హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీకు తెలుసా కొన్ని పండుగలను విశేష పర్వదినాలుగా ఎందుకు అభివర్ణించారో? ఉందో లేదో తెలియని మోక్షం లభిస్తుందనో, పుణ్యం వస్తుందనో, కోరికలతో వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రి లాంటి విశేష పర్వదినాల్లో ప్రముఖ దేవాలయాలకు అధిక సంఖ్యలో భక్తులు వెళ్ళి క్యూ లైన్స్ పాటించకుండా ఒకరినొకరు గెంటుకుంటూ ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్నిసార్లు తొక్కిసలాట్లు జరిగి కొందరు ప్రాణాలు కూడా కోల్పోవడం అందరికీ తెలిసిందే. కొందరు బిజీ జీవితాల్లో ఎప్పుడూ గుడికి వెళ్ళని వాళ్ళు కనీసం ఆ రోజుల్లోనైనా పుణ్యం వస్తుందనో, మోక్షం లభిస్తుందనో కోరికతో దేవాలయానికి వెళతారు అని కొన్నింటిని విశేష పర్వదినాలుగా అభివర్ణించారు. భక్తులందరూ గ్రహించవలసింది ఏంటంటే, ధర్మ మార్గంలో జీవిస్తూ పరిపూర్ణమైన భక్తితో ఏ రోజైనా ఏ దేవాలయానికైనా వెళ్ళవచ్చు. అంతేగాని భక్తి లేకుండా అధర్మంగా జీవిస్తూ కేవలం కోరికల కోసం ఎలాంటి విశేష పర్వదినాల్లో అయినా ఏ గుడికి వెళ్ళినా ఎలాంటి ఫలితము ఉండదు అని గ్రహించండి. కేవలం కోరికల కోసం గుడులకు వెళ్ళే భక్తులు ఎక్కువయ్యారు. అందుకే చాలా ప్రముఖ దేవాలయాల్లో దేవుళ్ళ దర్శనాలు, పూజలు, వ్రతాలు, హోమాలు, ఆశీర్వాదాలు అన్నీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మనుషుల్లో ఉచిత ధనం వస్తుందనే కోరికలు ఎక్కువయ్యాయి. అందుకే భక్తి ముసుగులో వ్యాపారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏ మనిషి ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా సరే ఆ బ్రహ్మదేవుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారమే జీవితం నడుస్తుంది. ఇది సత్యం. అందుకే అనుభవజ్ఞులైన పెద్దలు అంటారు, కర్మానుసార బుద్ధి, బుద్ధానుసార ప్రాప్తం అని. ఇలాంటి మరెన్నో జీవిత వాస్తవాల కోసం అక్కేనా వీడియోస్, లైఫ్ ఫ్యాక్ట్స్ను యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మట్టిని నీటిని రక్షించండి. జై హింద్.